ఎలా ఉన్నారు? సో ఇది అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి వెళ్తున్నాం. ఈ వీడియోలో అయితే మా యష్ అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మార్నింగ్ ఏం తినలేను, మా అమ్మ వాళ్ళు అయితే తిన్నారు. నాకు వాంటింగ్ అయ్యింది, అందుకే నేను అలా పడుకునే ఉన్నాను. ట్రైన్ లోనే టిఫిన్ వస్తే తీసుకున్నాం అనమాట, ఇడ్లీ వడ. యశం అయితే ఏమి తినలేదు, ఏమైనా తింటాం అంటే వద్దు మళ్ళీ వామిటింగ్ అవుతుందేమో అంది. సో టిఫిన్ అయిపోయాక లేచింది కానీ ఏమి తినలేదు, అలా కూర్చుంది అనమాట. ఈలోపు రాజమండ్రి అయితే వచ్చింది. సో రాజమండ్రి బ్రిడ్జ్ వస్తే కాయిన్ వేద్దామని లక్కీ నేను వెయిట్ చేస్తున్నాము. సో ఎప్పుడో చిన్నప్పుడు వేసాము, అసలు ఇది చాలా నాళ్ళు అయిపోయింది అనమాట కాయిన్ వేసి. వాడు వేస్తా అని చెప్పాడు, ఇంకా నేనైతే అలా వీడియో తీసాను. వేసేసి ఇంకా ఇక్కడ ఏషియం దగ్గరికి అయితే వచ్చేసాము. చెప్పలేదన్నమాట, మళ్ళీ తను నేను వేస్తానని అల్లరి పెడుతుంది అని చెప్పి ఇంకా వచ్చేసి సో అలా గోదావరి అయితే చూస్తున్నాము. అమ్మ 2 గోదావరిలు ఉన్నాయి అనేసి అంది, మధ్యలో వేసుకొస్తే 2 కాదు మొత్తం ఒకటే అని అలాగా మాట్లాడుకున్నాం అనమాట. సో ఎప్పుడైనా భద్రాచలం బోట్లో వెళ్ళాలని అనుకుంటున్నాము. అలా పాపికొండలా ఉంటాయి కదా, సో ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వెళ్దాం అనుకుంటాం కానీ మాకు టైం సెట్ కాదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రాజమండ్రి 3 అవర్స్ అనమాట. సో వస్తే ముందు రోజు మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చేయాలి. సో ఎక్కువ ప్రాసెస్ అని ఆలోచించి ఇప్పటి వరకు వెళ్ళలేదు. చూడాలి ఎప్పుడైనా అవుతుందో లేదో. సో ఇంకా అలాగా తాడేపల్లి గూడెం అయితే వచ్చేసింది. డాడీ వచ్చారు, డాడీ అన్నయ్య వచ్చారు. సో ఆ కార్ అయితే మాది కాదు, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కార్ అనమాట. సో తీసుకుని వచ్చారు. ఇంటికి రాగానే అమ్మ డిస్ట్ అయితే తీసింది. దారిలో కోడి పందాలు అయితే చూసాం కానీ దిగలేదు, ఎందుకంటే మేము వచ్చింది ముక్కనుమ రోజు మార్నింగ్ అనమాట. ఎప్పుడు కనుమతో ఆపేస్తారు. లక్కీగా ఏంటంటే ఆ రోజు ముక్కనుమ రోజు కూడా పర్మిషన్ ఇచ్చారంట. సో దారిలో మేమేం చేసాము, ఆగి చూడకుండా అలాగే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా ఉంటుంది అని అనుకున్నాము. కానీ అదే పొరపాటు అయిపోయింది. సో చూద్దామని ఎంతో ఆశపడ్డాం కోడి పందాలు. కానీ అప్పటికి మేము ఇంటికి సరిగ్గా అడుగు పెట్టాము, అక్కడ పోలీసులు వచ్చి కోడి పందాలు అయితే ఆపేశారనమాట. అమ్మ సో ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని వెంటనే అమ్మ వేడివేడిగా గారెలు వేసింది, చికెన్ వండింది అనమాట. గారెలు చికెన్ తిన్నాము, ఫుల్గా లాగించామన్నమాట. సో యాక్చువల్గా తినేసి వెళ్దామని మా ప్లాను. తినేసి ఇంకా అన్నయ్య వచ్చి ఆ చెల్లి పందాలు అయితే ఆపేశారు పోలీసులు అనేసి అన్నాడు అనమాట. మరి ఎందుకు, సో ఇంకా అలాగా డిసప్పాయింట్ అయ్యాము అందరము. సో లంచ్ వచ్చేసి నేను ఇలా రెడీ అయ్యాను. ఈ పండగకి వేసుకోలేదన్నమాట బట్టలు. ఇది నా డ్రెస్. సో మా హస్బెండ్ అయితే కుట్టించారనమాట. ఎలాగో ముక్కనుమ తినే రోజే కదా, అమ్మ చికెన్ అలాగే బిర్యానీ, మటన్ కర్రీ, కొద్దిగా ప్రాన్స్ కర్రీ అయితే చేసింది. మా హస్బెండ్ వీడియో చూపిస్తే చూపించు కానీ అన్నారనమాట. సో ఇంకా తినేసి పైకి అయితే వెళ్ళాము. అమ్మ సున్నుండలు చేస్తా అంటే, సో అక్కడికి ఎప్పుడు కోతులు వచ్చేస్తాయి అనమాట. అవి జస్ట్ చిన్న వీడియో తీసాను. అమ్మ సున్నుండలకి అయితే రెడీ చేస్తుంది. యాక్చువల్గా నేను చేసింది ఏమీ లేదు, జస్ట్ అలా కూర్చొని స్టార్టింగ్ వీడియో తీసాను. యశ్కి నాకు నిద్ర వస్తుందని అక్కడ రూమ్ ఉంటే రూమ్ దగ్గర అయితే పడుకుని పోయాము. ఆ రోజు ఇంకా మైక్ ఆర్డర్ పెట్టాను అనమాట, వీడియో వాయిస్ బాబు. హాలిడేస్ వస్తావా? వస్తాను. వస్తాను. అయితే ముందు ట్రైల్ వేశారు. లక్కీ నేను నిద్రలో ఉన్నాను, అమ్మ మైక్ బాగా పనిచేస్తుందని చెప్పాడు. సరే నువ్వు చూడరా అని చెప్పేసాను. ఏదొచ్చినా ముందు నేను వాడినే చూడమంటాను అనమాట. అమ్మ సున్నుండలు మిక్సీ చేసింది, వాడే తోడున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఫస్ట్ టైం గేమ్ చేంజర్ కలుపుతున్నాం. అమ్మమ్మ ఇంకా అమ్మ, అన్నయ్య, నేను, డాడీ అందరూ వెళ్తున్నాం. తేజ్ బాబు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే వచ్చాం. మాకు స్నాక్స్ ఏమైనా కావాలి కదా. డాడీ ఇంటర్వెల్లో సమోసా ఇంకా డ్రింక్ కొన్నారు. సో సినిమా అయితే నాకు నచ్చింది. లాస్ట్ లో మీకైతే ఫోటోలు పెడతాం చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వాయిస్ ఓవర్ బాగుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ కిడ్స్ వరల్డ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ.